నమస్కారం, నేను మీ షణ్ముఖ్. ఈరోజు మనమందరం పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే షణ్ముఖ్. 2024 ఎలక్షన్లో దేశంలో ఏ పార్టీకి రానటువంటి మెజారిటీ ఘన విజయాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, అదేవిధంగా ఎలక్షన్ ఓటింగ్ శాతం కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మరొకసారి దేశం మొత్తం ఆంధ్ర వైపు చూసేలా చేశారు. మరి ఇంతటి ఘన విజయాన్ని అందించిన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థులు అంటే ఎవరైతే గెలిచి ఉంటారో వారందరూ ఇప్పుడు ప్రజా సమస్యలపైన దృష్టి పెట్టాలా, లేక ఎప్పటి మాదిరే అందరి ప్రభుత్వాల మాదిరే పెద్ద బాస్ చిన్న బాస్ చుట్టూరా కోటరీ కట్టుకొని వాళ్ళ మెప్పుల కోసం తిరుగుకుంటా కాలాన్ని వృధా చేసుకోవడమా? ఎటువంటి చర్యలు తీసుకుంటే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధాన్ని అంచెలంచెలుగా డబుల్ ఇంజిన్ సర్కారుగా డబుల్ గ్రోత్ రేటుతో ఎలా ముందుకు తీసుకెళ్లాలంటే ఏం చెప్తారు? ఒకటి షణ్ముఖ్, ప్రజలు ప్రజాస్వామ్యాన్ని గెలిపించారు. ప్రజలు విధ్వంస పాలనకి చరమగీతం పడి మమ్మల్ని గెలిపించండి అని చెప్పి ప్రజలు 175 మంది ఎమ్మెల్యేలని 25 మంది పార్లమెంటరీని గెలిపించారు. సంతోషం. ఇప్పుడు రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే ఏం చేయాలా? భౌగోళికంగా రాష్ట్రం విభిన్న పరిస్థితులు ఉంటాయి. ఉత్తరాంధ్రాకు సంబంధించి ఒక పరిస్థితులు ఉంటాయి, మధ్య ఆంధ్రాలో కొన్ని పరిస్థితులు ఉంటాయి, రాయలసీమ రీజన్లో కొన్ని పరిస్థితులు ఉంటాయి. ఆ పరిస్థితులకు అనుకూలంగా తక్షణం గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, కూటమి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో సెక్రటేటర్ చుట్టూ, ఆఫీసుల చుట్టూ, లోకేష్ బాబు గారి చుట్టూ, చంద్రబాబు నాయుడు చుట్టూ కాదు తిరగాల్సింది, ప్రజా సమస్యల చుట్టూ తిరగాల. మీకు ప్రజలు 175 నియోజకవర్గాల్లో గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు ప్రతి విలేజ్కి పోయి ఒక మీటింగ్ పెట్టి, అమ్మా నన్ను మీరు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు కాబట్టి మీకు వాళ్ళకు కృతజ్ఞతలు చెప్పాలా. ఫస్ట్ వీళ్ళ కాడికి ప్రజల్ని పిలిపించుకోవడం కాదు, ఎమ్మెల్యేలు గ్రామాలకు పోయి గ్రామ సభలు పెట్టి అమ్మా నన్ను మీరు ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు కాబట్టి మీకు కృతజ్ఞుడిని, నేను మీకు ఎప్పుడు 24/7 అందుబాటులో ఉంటాను, మీ గ్రామంలో ఏమేమి సమస్యలు ఉన్నాయి, నేను చేయాల్సిన పనులు ఏమేమి ఉన్నాయి, నాకు కొంచెం లిస్ట్ ఇవ్వండి అని చెప్పి ఒక అరగంట మీటింగ్ పెట్టుకుంటే ఆ గ్రామానికి సంబంధించిన పనుల లిస్ట్ అంతా ఎమ్మెల్యే దగ్గరకు వస్తాయి. ఆంధ్రప్రదేశ్ సెక్రటేటర్ చుట్టూ, చంద్రబాబు నాయుడు చుట్టూ, ఆయన్ని పని చేసుకోనీయకుండా మంత్రుల చుట్టూ తిరగకూడదు. ఆ తర్వాత ప్రతి గ్రామం అంటే 200 నుంచి 250 బూతులు దాకుంటాయి ఒక్కొక్క నియోజకవర్గం. ఒక్కొక్క బూత్కి ఒక్కొక్క రోజు కాకుండా 10 బూతులు పెట్టుకోవచ్చు. మీటింగులు పెట్టుకొని గ్రామ సమస్యలు ఏముంటాయి వాటన్నిటిని క్రోడీకరించుకొని అవన్నీ ఏ శాఖ ఏం పోవాలా అవి ఎత్తుకొని సంబంధించిన శాఖ, నా నియోజకవర్గంలో అగ్రికల్చర్లో ఈ పనులు పెండింగ్ ఉన్నాయి, తర్వాత తాగునీరు ఇది పెండింగ్ ఉంది. ఇప్పుడు దాదాపుగా 25 మంది మంత్రులు ఉంటారు, వర్గీకరణ ఉంటుంది కదా శాఖలో, అవన్నీ ఫైళ్ళు రెడీ చేసుకొని ఆ ఫైళ్ళు ఎత్తుకొని పెద్ద ఆయన కాడికి పోవాలా. పెద్ద ఆయన చుట్టూ తిరిగితే ఏమొస్తుంది? ముందు గెలిచిన ఎమ్మెల్యేలందరూ ఓట్లేసి మిమ్మల్ని గెలిచినటువంటి పేపర్లో యాడ్ చేయటం కాదు, నువ్వు గ్రామాలకు పోయి వాళ్ళే కుర్చీ వేస్తారు. మా ఎమ్మెల్యే ఊరికి వచ్చింది కాబట్టి వాళ్ళే మంచినీళ్ళు ఇస్తారు, వాళ్ళు మజ్జిగ ఇస్తారు, కూర్చొని అందరికీ నమస్కారం పెట్టి తర్వాత మీ సమస్యలు ఏముండయమ్మా, మీ గ్రామానికి నేను చేయాల్సిన సేవలు ఏంటని చెప్పి వాళ్ళ కాడి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలా. కార్యకర్తల కాడు కాదు, ఎమ్మెల్యే నెట్టన గ్రామంలో కూర్చొని ఆ పని చేస్తే ఆ గ్రామ సమస్యలు తెలుస్తాయి. అవునా ఈ 5 ఏళ్లకి ప్రణాళిక కొద్ది కొద్దిగా చేసుకుంటా ప్రజా సమస్యలన్నీ ఒడ్డుకి తెచ్చుకోరావచ్చు. వీళ్ళు ఒక్కసారి ఎమ్మెల్యేలు అయిపోయిన తర్వాత ప్రజలకి కలవకుండా గ్రామాలు తిరగకుండా నేరుగా సెక్రటేటర్ చుట్టూ తిరుగుతుంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇది చెప్పాలా వాళ్ళకి, నాయనా మీరు అయిపోయింది, మంత్రులు కుర్చీలో కూర్చున్నారు, అందరం సమిష్టి విజయం కాబట్టి మీ నియోజకవర్గానికి ఏమేమి అవసరాలు ఉన్నాయి, చిన్న మొత్తాలతో చేయగలిగే పనులు ఏముండయి, తక్షణం చేయాల్సిన పనులు ఏముండయి, వాటంతా లిస్టు తయారు చేసుకొని రాసి ఊరకపోతే ఉపయోగం ఉంది నాయన. అక్కడున్న స్థానిక ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారులని, స్థానికంగా ఉన్న R&B అధికారులని, స్థానికంగా ఉన్నటువంటి రూరల్ వాటర్ అంటే ఫస్ట్ త్రాగునీరు సాగునీరు ఈ 2, గృహ నిర్మాణం ఉంటుంది. ఎట్ట ఇళ్లలో లేకుండా ఎవడు ఉండడు అనుకో, త్రాగునీరు సాగునీరు, గ్రామీణ ప్రాంత రోడ్లు, వీటన్నిటికి సంబంధించినటువంటి విషయాలు, స్కూల్ పిల్లలు వాళ్ళ పుస్తకాలు అందినాయా లేదా, ఆ స్కూల్లో టాయిలెట్లు ఉన్నాయా లేవా, ఆ స్కూల్లో టీచర్లు సక్రంగా వస్తారా లేదా, వాళ్ళు చదువు చెప్తారా లేదా, వాళ్ళ అట్లా ప్రజల్లోకి గ్రామాల్లోకి వెళ్ళిపోవాలి ఎమ్మెల్యేలు. పోతే వాళ్ళ యొక్క సమస్యలు తెలుస్తాయి, గ్రామాల్లో తిరగతుండడం వల్ల రోడ్డు సమస్యలు తెలుస్తాయి, నీటి సమస్యలు తెలుస్తాయి, తర్వాత అక్కడ చేయాల్సిన అభివృద్ధి పనుల గురించి కూడా తెలుసుకోవాలి. అయితే 2019లో 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారు. మరి ఈ 5 ఏళ్లలో చేసిన అవినీతిని బయట పెడుతూ
అదేవిధంగా ఏదైతే సవాళ్ళు కొన్ని లక్షల కోట్ల అప్పు తేవడం జరిగింది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి. ఒకవైపు ఏమో ఇప్పుడున్న ప్రభుత్వానికి అప్పు ఉంది, దానికి వడ్డీలు కట్టాలి చేసిన అప్పుకు. అదేవిధంగా చాలా చోట్ల అభివృద్ధి లేమి కనపడతా ఉంది ఆంధ్ర రాష్ట్రంలో. మరి వీటన్నిటిని కవర్ చేసుకుంటూ వీటన్నిటిని పూర్తి చేస్తూ మరి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం పైన చాలా అనితర బాధ్యత ప్రజలు పెట్టారు. మరి ఇప్పుడు ఆ బాధ్యత ఈ ప్రభుత్వము ఆ అడుగు వేసుకుంటూ ఆ బాధ్యతను పూర్తి చేసే విధంగా వెళ్తుందా లేదంటే ఏం చెప్తారు? నీకు ఒక ముచ్చట చెప్పనా? రెండో ప్రపంచ యుద్ధ కాలంలో జపాన్ మీద అమెరికా బాంబులు వేసింది, గుర్తుందా? సర్వనాశనం చేసింది ఏది? జపాన్ని. జపాన్లో పౌరులు, జపాన్లో పాలకులు హిరోషియా నాగసామి అణుబాంబులు పడ్డాయి, సర్వనాశనం అయిపోయింది. ఏమి లేదురా జపాన్ పని అయిపోయింది, ఇంక అడుక్కొని తినాలన్నారు. ఏమైంది ఇవాళ జపానా? ఎక్కడ ఏ స్థానంలో ఉంది జపానా? చిన్న దేశం. అందువల్ల ఏంటంటే ఒక విధ్వంసకర పాలనని చూసి కొన్ని పాఠాలు మనం నేర్చుకోవచ్చు. పొదుపు ఎలా పాటించాలా, ఎక్స్ట్రా ఖర్చులు పెట్టుకోకుండా ఎక్కడికక్కడికి ఖర్చులు కంట్రోల్ చేసుకుంటూ గతంలో జరిగిన అవినీతి సొమ్ముని కక్కిస్తూ తర్వాత ప్రజల సంక్షేమం, ప్రజలకు అభివృద్ధి, ఉపాధి ఈ మూడు సైమిల్టేనియస్గా తీసుకొని పోవడానికి పెద్ద కష్టమేం కాదు. అయితే 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు గారు పరిపాలన చేశారు. అక్కడి నుంచి విభజిత ఆంధ్ర రాష్ట్రం వచ్చిన అప్పులతో మొదలైన రాష్ట్రము సరి చేసుకుంటూ 2019కి వచ్చారు. అయితే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత 3 రాజధానులను ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొని వచ్చి మళ్ళా రాష్ట్రాన్ని ఒక 20 సంవత్సరాలు వెనక్కి తీసుకొని వెళ్ళి మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారికి ఇచ్చి మళ్ళీ ఇప్పుడు ఈ 5 ఏళ్ళు చంద్రబాబు గారి పరిపాలన చేసి మళ్ళా రేపు పొద్దున ప్రజలు ఏదో ఒక ఆశతో మేనిఫెస్టోలో కొత్త అంశాలతో వచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఇస్తే మళ్ళీ ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి ముందుకు వెళ్ళి వెనక్కి వెళ్ళి ముందుకు వెళ్ళి వెనక్కి వెళ్ళి ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డెవలప్ అవుతుందంటే ఏం చెప్తారు? ఈ ఛాన్సే లేదు నాన్న. 175 మంది ఎమ్మెల్యేలు, 25 మంది క్యాబినెట్ మంత్రులు సక్రమంగా రాష్ట్రం కోసం పనిచేస్తే అపారమైన వనరులు ఉన్నటువంటి రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము. 970 కిలోమీటర్ల తీరరేఖ పొడవుంది, మత్స్య సంపద అపారంగా ఉంది, తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకి ఉండే అవకాశము, నీళ్లు లేని అటువంటిది కాదు, పుష్కలంగా జలవనరులు ఉండేటటువంటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. పోలవరం డ్యాము కానీ పూర్తి కంప్లీట్ చేసుకోగలిగితే ఒక 3 సంవత్సరాల లోపల దక్షిణ గంగా పోలవరం డ్యాము మన రాష్ట్రంతో పాటు తెలంగాణకి, అటు కర్ణాటకకి, అటు తమిళనాడుకి కూడా నీళ్లు వెసులుబాటు. సార్ పైకి ఎట్టబోతాయి నీళ్ళని నువ్వు అడగొచ్చు. ఇప్పుడు మనం పోలవరం డ్యాము నీళ్లు వాడుకుంటున్నాం కాబట్టి మనకి శ్రీశైలం డ్యాములో నాగార్జున సాగర్లో నుంచి కొంత వాటా అటు కర్ణాటక వాళ్ళకి, కృష్ణానది మీద కర్ణాటక వాళ్ళకి మనం ఇటు మళ్ళించుకుంటాం కాబట్టి కృష్ణా డెల్టాకి ఆ మిగిలిపోయే నీళ్లు పైన కర్ణాటక, తెలంగాణ వాడుకుంటుంది, రాయలసీమ కూడా వాడుకుంటుంది. తర్వాత నదుల అనుసంధానం ప్రక్రియ జరిగిందనుకో నీకు సౌత్ లైఫ్ లైన్ అనేది ఎందుకంటే పోలవరం డ్యాము ఇవాళ డ్రింకింగ్ వాటర్ లేక ఢిల్లీలో అల్లాడిపోతారా లేదా? ప్రపంచంలో భారతదేశంలో ఇవాళ డ్రింకింగ్ వాటర్ సమస్య రాబోతుంది. కాస్మోపాలిటీ సిటీలన్నిటికీ బెంగళూరు తీసుకో, ఢిల్లీ తీసుకో, బొంబాయి తీసుకో, హైదరాబాద్ తీసుకో, చెన్నై తీసుకో, నీటి సమస్య లేనటువంటి ఒకే ఒక రాజధాని అమరావతి. కాబట్టి 365 రోజులు పుష్కలంగా నీళ్లున్నటువంటి, నీటి సమస్య లేనటువంటి రాజధాని ఏదన్నా ఉంటే అది అమరావతి. అది భారతదేశం మొత్తం కూడా అమరావతి వైపు చూసే రోజుల దగ్గర ఉండి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసుకుంటే దోపిడీకి అలవాటు పడకుండా మైన్స్ ఉన్నాయి. మనకి ఏం తక్కువ ఉంది నాన్న? మైన్స్ ఉన్నాయి, అరుదైన ఎర్రచందనం ఉంది, తర్వాత చూడండి మినరల్స్ ఉన్నాయి, ఒక తట్టు జలవనరులు ఉన్నాయి, తెలివిగల్ల యువశక్తి ఉంది. వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేసుకుంటే అందరికి ఉద్యోగ ఉపాధి కల్పన చూపించు. భూములు సువిశాలమైన భూములు 100,000 ఎకరాలు పడి ఉండి పరిశ్రమలకి అమ్మకుండా లీజ్ అగ్రిమెంట్ రూపంలో 33 సంవత్సరాలకి లీజుకి ఇస్తే కంపెనీ బాగా నడిస్తే ఇంకొక 33 సంవత్సరాలు మీకు లీజు ప్రాతిపదికన భూములు అమ్మకూడదు. నా ఫిలాసఫీ ఏంటంటే ఏ పారిశ్రామికవేత్తకైనా భూములు అమ్మకూడదు, వాడికి లీజుకి మాత్రమే. రూపాయికి ఇస్తావా, 100 రూపాయలకి ఇస్తావా, ఏ రూపాయలకి ఇస్తావా అనేది సెకండరీ. బట్ భూములు ఎట్టి పరిస్థితుల్లో అమ్మకూడదు. ఆ భూములు ఇచ్చిన రైతులకు కూడా కొంత లీజ్ అనేది వస్తూ ఉంటే వాళ్ళ పిల్లలు తరతరాల నుంచి వచ్చిన భూములు ఒక్కసారి డబ్బులు ఇచ్చి లాగేసుకుంటే వాళ్ళ కాళ్ళ కింద భూమి అని అన్యాయం అయిపోతుంది. నేను అంటుండేది ఎమ్మెల్యేలు ఏంటంటే సక్రమంగా పనిచేయాలా. మన సెక్రటేటర్ చుట్టూ తిరగకూడదు, ఎమ్మెల్యేలు గ్రామాల్లో తిరగాల, ఆ సమస్యలు ఐడెంటిఫై చేసుకోవాలా, చేయగలిగిన పనులు త్వరితగతిన చేయాలి. ఇప్పుడు నేను సింపుల్ కూడా చెప్తాను. సోమశిల ఉత్తరపు కాలం ఉంది,
అది పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మెయిన్ కెనాల్ అయిపోయింది. పిల్ల కాలంలో వర్క్ ఉంది. ఒక 25 కోట్లు 30 కోట్లు పెడితే 2 మండలాల ప్రజలకి శాశ్వతమైన నీటి వసతి కలగద్ది, తాగునీరు సాగునీరు అందుబాటులోకి వస్తుంది. 30 కోట్లు పెద్ద మ్యాటర్ కాదు కదా గవర్నమెంట్కి. అందువల్ల నేను అంటుండేది ఏంటంటే చిన్న చిన్న పనులు 5 కోట్లు 10 కోట్లు 20 100 కోట్ల లోపల అయ్యే పనులు బోలుడు పనులు చేసుకోవచ్చు. అందువల్ల ఇప్పుడు టిట్కో ఇళ్ళు ఉండే పడావు పెట్టిండు, అవి రంగులు వేసుకొని అద్దాలు వేసుకొని కొన్ని ఇంటీరియర్ చేసేసి పేదలకు ఇచ్చేయచ్చు. అమరావతి 70% కొన్ని అయినాయి, 90% కొన్ని బిల్డింగ్లు అయిపోయినాయి. ఆ 10% ఖర్చు పెట్టుకుంటే మనకు రెంటల కింద ఐఏఎస్ ఆఫీసులకి ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి వీళ్ళు రెంటలు పే చేస్తున్నారుగా, అది తగ్గిపోద్ది. తర్వాత క్లాస్ 4 ఎంప్లాయీస్కి సెక్రటరీలు పెట్టి క్వార్టర్స్ కట్టించారు, వాళ్ళకి ఇల్లు ఇచ్చేసామనుకో ఆ రెంట మనకు తగ్గిపోద్ది కదా. కాబట్టి ఏంటంటే త్వరితగతిన పెండింగ్ వర్క్లను కంప్లీట్ చేసుకుంటే ఆ పెండింగ్ ప్రాజెక్టులు నూతన ప్రాజెక్టుల జోలికి పోకుండా పెండింగ్ వర్క్లు కంప్లీట్ చేసుకుంటే మనం జాతీకరణ చేయొచ్చు, రాష్ట్ర ప్రజలకు అందించవచ్చు. తద్వారా మనకు ఆదాయం కూడా సేవ్ అవుతుంది. అమరావతిని నిర్మాణం ఎవరు ఏలు పెట్టబడలే, పెద్ద ఆయన చూసుకుంటాడు. పోలవరం అమరావతి 2 పెద్ద ఆయన చూసుకుంటారు. తర్వాత ఈ పరిశ్రమల మంత్రి ఉండవు, టీజీ భరత్కి ఇచ్చాడు, ఎడ్యుకేటెడ్ వాళ్ళకి ఆల్రెడీ కంపెనీలు ఉన్నాయి. రాయలసీమ ఆల్కాల్సీస్ అని, రూపా ఇండస్ట్రీస్ అని, పరిశ్రమ ఎలా తేవాలో ఎడ్యుకేటెడ్ టీజీ భరత్ ఆయనకి తెలుసు. తర్వాత ఇక రకరకాల పయ్యావుల కేసు ఉండవు, ఫైనాన్స్ మినిస్టరు కాబట్టి అతనికి తెలుసు. తర్వాత నీకు అందరూ కూడా ఎక్సలెంట్ క్యాబినెట్ ఉంది. ఇప్పుడు గొట్టిపాటి రవికుమార్ ఉన్నాడు, ఎనర్జీ టూరిజం ఇచ్చున్నారు. తర్వాత ఇట్లా ఎనర్జీ మినిస్టర్, టూరిజం కాదు నాన్న, ఇంధన శాఖ. కాబట్టి ఎమ్మెల్యేలు ఫస్ట్ గ్రామాలు మీకు ఓట్లు వేసిన గ్రామాలకు వెళ్ళండి, వాళ్ళకి శుభాకాంక్షలు చెప్పండి, వాళ్ళ పనులు ఏముంటే ఐడెంటిఫై చేసుకొని త్వరితగతిన కంప్లీట్ చేసే విధంగా ప్రయత్నించమని ఎమ్మెల్యేలు ప్రజల్లో ఉండండి. మరి అయితే కూటమి నుంచి గెలిచిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థులు ప్రజల నమ్మకాన్ని ఉంచుతారా లేదా ప్రజల నమ్మకాన్ని మరొకసారి నిలబెట్టుకుంటారా అనే అంశంపై వారి అభిప్రాయం తెలియజేశారు. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.